నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన కాళేశ్వరం కేబినెట్ మినిట్స్ లో ఏముంది? పీసీ ఘోష్ కమిషన్ ఏం తేల్చింది? మళ్ళీ హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎందుకు కలిశారు? కమిషన్కు హరీష్ రావు ఇచ్చిన నివేదికలో ఏముంది? తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ కి కాళేశ్వరం కేబినెట్ మినిట్స్ ని అందించింది. అప్పటి మంత్రివర్గ నిర్ణయాలను పీసీ ఘోష్ కమిషన్ పరిశీలించింది. అదే సమయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ని కలవడం ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేబినెట్ మీటింగ్ లో ఎన్నిసార్లు చర్చించారు, అసెంబ్లీలో ఎన్నిసార్లు చర్చించారన్న వివరాలను కాళేశ్వరం కమిషన్ కి అందించామన్నారు హరీష్ రావు. నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది. సో 6 సార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను, 3 సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను, చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది. ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ కి అప్పటి కేబినెట్ మినిట్స్ ని సమర్పించినట్టు తెలిసిందన్న హరీష్ రావు అందులో అన్ని విషయాలు పొందుపరిచారో లేదోనన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అందుకే తాము అసెంబ్లీలో చర్చించిన విషయాలను కూడా నివేదిక రూపంలో పీసీ ఘోష్ కమిషన్ కి అందించామన్నారు హరీష్. సరే, ప్రభుత్వం మరి కమిషన్కి ఇచ్చిందని పత్రికల్లో చదివాం. ఇచ్చిందా లేదా మాకు తెలియదు. అందులో ఎంతవరకు దాచారు, ఎంతవరకు ఇచ్చారు, వీ డోంట్ నో. వాస్తవానికి ఆ సమాచారం కూడా నేను అడిగాను. మొన్న ఇరిగేషన్ సెక్రటరీ గారికి కూడా కమిషన్కు మీరు అందించిన సమాచార వివరాలు అందించండి అని ఇచ్చాం. నిజంగా మీరు ట్రాన్స్పరెంట్గా ఉండదలుచుకుంటే సెట్ మాకు ఇవ్వండి. ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తూ ఉన్నారు? యూ గివ్ ఆల్ ద డీటెయిల్స్. ఇచ్చినట్టయితే మరింత పారదర్శకంగా ఉంటుంది కదా. మా అనుమానం ఏంటంటే వీళ్ళు అసలు కమిషన్కు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తున్నారా లేదా, వాళ్ళకు అవసరమైన మేరకే ఇస్తూ ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారంటే అనుమానాలు మాకున్నాయి. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదిక సిద్ధమవుతున్నట్టు సమాచారం. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ చెప్పిన విషయాలతో పాటు కేబినెట్ మినిట్స్ ని అధ్యయనం చేసింది పీసీ ఘోష్ కమిటీ. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అసెంబ్లీలో 3 సార్లు జరిగిన చర్చని కూడా పరిశీలించి నివేదికలో పొందుపరిచే అవకాశం ఉంది. ఈ నెల చివరిలో ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించాల్సింది.